దేవుడు గీసిన బొమ్మలు. దేవుడు గీసిన బొమ్మలే మనం. ఆ బొమ్మలకు ప్రాణం పోసి ఆడిస్తుంది తానే. ఆ బొమ్మ పగిలినా, ఆ బొమ్మను మెచ్చినా బాధ్యుడు అతనే. దేవుడా, నీ సృష్టి అమోఘం. అనంతలోకానికి మూలకారకుడివై చీకటి వెంట వెలుగును, వెలుగు వెంట చీకటిని జత చేశావు. కానీ కొన్ని బొమ్మలాటలను అత్యంత అంధకారంలోనూ, కొన్నిటిని అమితమైన కాంతిలోనూ ముగించాల్సి వచ్చిందా? ఎన్నో జన్మలంటూ ఉంటే పూర్వజన్మ పాపపుణ్య ఫలితాల వలన చిత్రీకరించినవా ఈ గాథలు? ఇదే నిజమైతే స్వర్గం నరకం అనే రెండు ప్రదేశాల మాటేమిటి? మరి అవే ఉంటే అవి ఉన్నది ఎందుకొరకు? ఏది ఏమైనప్పటికీ బొమ్మ పగిలేంత వరకు వెలుగును ఆశిస్తూ జీవనం సాగించడమే మీ అక్షరసుధలు. ఇలాంటి మరెన్నో హృదయాన్ని హత్తుకునే మాటల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.